ఇక మరో అంశంలోకి వెళదాం. ఆర్టీఐ కమిషనర్ నియామకానికి బ్రేక్. ఇదేం పని అండి ప్రకాష్ రెడ్డి గారు? మీ గవర్నర్ గారిని ఎందుకు వాడుకుంటున్నారా? గతంలో కూడా ఇబ్బంది పెట్టినట్టున్నారు సార్. గవర్నర్ వాడు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాడినట్టు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మేము వాడనట్టు ఇది కాదు కదా సార్. మేము వద్దనుకునే కూడా గవర్నర్ ఇస్తాడు, మేము కావాలనుకునే గవర్నర్ ఇవ్వకపోవచ్చు. మేము కూడా గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంటాం సార్. గవర్నర్ ను మనం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు పంపించే డాక్యుమెంట్స్ ను వాళ్ళు జెన్యున్ గా వాళ్ళకు లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సార్. గవర్నమెంట్ కూడా న్యాయ వ్యవస్థ ఉంటుంది, న్యాయవాదుల యొక్క సహకారం ఉంటుంది, వాళ్ళకు సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు మీకు కంప్లైంట్స్ వచ్చినాయేమో, చాలా కంప్లైంట్స్. ఇప్పుడు ఎమ్మెల్సీలను గత ప్రభుత్వ కాలంలో ఆపింది కాబట్టి టీఆర్ఎస్ ని ఆపినారు. ఈ ప్రభుత్వ కాలంలో క్లియర్ చేస్తే ప్రభుత్వం క్లియర్ చేసేసింది వెంటనే. ఈ రెండు కరెక్ట్ కదా. ప్రభుత్వం గవర్నర్ కి దీనికి సంబంధం ఉందని కాదు సార్. ఆర్టీఐ కమిషనర్ విషయంలో కొంతమంది నాకు కూడా ఫోన్ చేసినారు కంప్లైంట్ చేయడానికి. మేమేం చేయలేదు, మా పార్టీ నుంచి కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్లు వచ్చినాయని చెప్పగలుగుతారా? నాకు తెలిసి అంటే అయోధ్య రామరెడ్డి మీద వాటి మిగతా వాళ్ళ మీద కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్. బట్ నేనేమంటున్నా సార్, కంప్లైంట్ గవర్నర్ సిపిఆర్ఓ ఉన్నారు, అంతకుముందు జర్నలిస్ట్ గా కూడా ఉన్నాడు కదా. వాళ్ళు నేను విన్న కంప్లైంట్ చెప్తున్నాను సార్. విన్న కంప్లైంట్ ఏంటంటే అది అని. కానీ మేమేం కంప్లైంట్ మా పార్టీ నుంచి ఏం కంప్లైంట్ చేయలేదు సార్. మేమేం ఆపలేదు దాన్ని. ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఎంత తొందరగా క్లియర్ అంత తొందరగా క్లియర్ చేస్తారు. దానిలో అభ్యంతరాలు ఉంటే చెప్తారు. అంటే గతంలో తమిళసై కూడా ఆపారు. అఫ్ కోర్స్ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని పేర్లను ఆపారు. అది కూడా జరిగిన మాట వాస్తవమే. అప్పుడు అందుకోసం దాన్ని రాజకీయాలే కాకుండా వచ్చిన కంప్లైంట్ వస్తే కూడా దాన్ని ఒక తప్ప రెండు విషయాలు నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వమే సార్. కొన్నిటి మీద అభ్యంతరం ఉన్నప్పుడు మిగతా వాటి క్లియర్ చేసి పంపించేయచ్చు కదా, అట్లా కుదరదు సార్. ఇప్పుడు గవర్నర్ ఆఫీస్ లో లీగల్ గా ఎట్లా పనిచేస్తారో మనకు తెలియదు సార్. పనిచేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే గవర్నర్లని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిందో, మోడీ గారి ప్రభుత్వం కూడా అదే పందాలో వెళ్తోంది అనేది ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఎంత పెద్ద తీర్పు ఇచ్చిందండి. వాళ్ళు బిల్స్ ఆపేయటం అవన్నీ చేస్తే ఎట్లా? ఇప్పుడు స్టాలిన్ గారు వెళ్తే 3 నెలల నుంచి ఆపడానికి వీల్లేదని చెప్పింది సుప్రీంకోర్టు. నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పడుతున్నాను సార్. మళ్ళీ కూడా చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్ కి ఎందుకో డైరెక్షన్ వస్తారు ఫీజు మన దీంట్లో పార్టీ ఫిరాయింపుల విషయంలో. స్పీకర్ గవర్నర్ కంటే అతీతుడా? మీరు చెప్పండి నాకు. గవర్నర్ అంటే స్పీకర్ తప్పు చేశాడు కాబట్టి గవర్నర్ కూడా తప్పు చేయొచ్చు అంటారా? నేనంటే సుప్రీంకోర్టు మీరు అన్నింటికి అతీతమా సరే ఏమన్నా? భారత రాజ్యాంగానికి లోపల సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు మీరు అన్నిటికీ అతీతం. మేము దేదొక దిగి వచ్చిన మన సుప్రీంకోర్టులో సార్ నేను చెప్తాను, సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కేసు 2007 నుంచి పెండింగ్ సార్. ఇప్పటిదాకా కనీసం డిస్కషన్ కోసం కూడా రాలేదు. చాలా జరుగుతున్నాయి కాదన్న. విభజన చట్టం మీదే వేసి దాని జోలికే పోలేదు. కొన్ని కేసులు అయితే కాదు మీరు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి గుర్తుకొచ్చింది. చంద్రబాబు గారి కేసు సంబంధించి 17A వర్తిస్తుందా అనేది పెద్ద చర్చ జరిపారు సుప్రీంకోర్టులో. ఇప్పటికి దాని గురించి తేల్చినట్టుగా నా దృష్టికి అయితే మాట్లాడరు. అందుకోసం సుప్రీంకోర్టు కూడా అనుకూల ప్రతికూల మీరు చూశారు. గతంలో కొంతమంది చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎంత అద్భుతంగా పనిచేసిందో, ఆ జడ్జి ఇప్పుడు ఏమైనా కూడా చూస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆ జడ్జి నీతులు చెప్తే హైదరాబాద్ లో నాకు 10 కంప్లైంట్ చెప్తారు ఆ చీఫ్ జస్టిస్ గురించి. మనం ఏం వ్యక్తిగతంగా మనం మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను సార్ విషయం నేను. కాబట్టి మనం దాని లోపలికి పోము. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి గవర్నర్ అంశం తప్పు, గవర్నర్ వాడుకుంటున్నటువంటి ఆ పరిభాషను దానికి అన్వయించడం కరెక్ట్ కాదు సార్. గవర్నర్లు వాళ్ళ లిమిట్ లో అంటారు మీరు అనేది. నేను కరెక్ట్ తప్పు అంటలేను సార్. న్యాయ ఒపీనియన్ అంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తే మంచిది. ప్రభుత్వానికి అవసరమైతే తొందరగా పంపించేసి రివర్స్ చేసేసి వాళ్ళు సవరణ చేస్తే మంచిది అనేది రామ్మోహన్ గారు. సమాచార హక్కు చట్టం కింద కమిషనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి. ఏవి క్లియర్గా రాసిన న్యాయశాస్త్రము, సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ, మేనేజ్మెంటు, జర్నలిజము అండ్ పరిపాలన రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వాళ్ళే ఉండాలి. మేము పెట్టినటువంటి పేర్లలో వీటిలలో ఉంటున్నటువంటి వాళ్ళది ఉంది. కానీ ఒక వినికిడి ఎక్కడ కూడా అధికారికంగా ఇంకా బయటికి రానటువంటి అంశం కాబట్టి, రాజకీయంగా ఉన్నారు కాబట్టి వీళ్ళది అట్లా పెండింగ్లో పెట్టిర్రు అనేటటువంటిది ఒకటి. రాజకీయంగా ఉన్నారు అనేటటువంటి ప్రశ్న వేస్తే నువ్వు పలానా పార్టీకి గతంలో ఓటు వేయమనో లేకపోతే ఓటు వేసినావనో లేకపోతే ఇంకొకటి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినావో అనుకుంటే, ఇవ్వాలనుకుంటే అది ఆమోదించాలనుకుంటే ఆమోదించేసేయచ్చు, వద్దని కొర్రి పెట్టాలనుకుంటే ఎట్లనైనా పెట్టవచ్చు. ఇంకా అది బీజేపీ రాజకీయాలు అనేటటువంటి సంగతి నేను మాట్లాడకపోయినా సరే, గవర్నర్ గారి యొక్క డిస్క్రిషన్ కాబట్టి
అది ఏది ఉన్నా వాళ్ళు మమ్మల్ని గిట్ట ఏదైనా అడిగితే మా ప్రభుత్వం నుండి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు. మేము సిఫార్సు చేసినటువంటి పేర్లలో మాత్రం రిక్వైర్మెంట్స్కి ఏదైతే అనుగుణంగా మాత్రమే మేము పేర్లు ఇచ్చినాము. తర్వాత దానికి సంబంధించినటువంటి చర్చ ఏందని మళ్ళీ ఇదే వేదికల మీద మేము మాట్లాడుకున్నాం. కానీ దీని వెనకాల రాజకీయ కోణం ఉందేమో, రాజకీయంలో ఉన్నారు అనేటటువంటి కారణంతో పక్కకు పెట్టేటటువంటి దాని వెనకాల ఏం రాజకీయం ఉందో మరి బీజేపీ నేతలకే బాగా తెలుస్తుంది. గవర్నర్లను కూడా రాజకీయ కోణంలోనే సుప్రీంకోర్టు జడ్జిలను కూడా రాజ్యసభలు చేసినటువంటి పార్టీ ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడితే ఇక ఇది కూడా పాయింటే. రంజన్ గగోయ్ గారిని ఆయన రిటైర్మెంట్ 3వ రోజుకే పెట్టేశారు కదా రాజ్యసభలో. ఏ రకంగా ఏ పార్టీ మేము బీజేపీకి ఎక్కడ కూడా ఈ లిస్ట్ మీద కంప్లైంట్ చెయ్యలేదు అని చెప్పిన తర్వాత కూడా బీజేపీని తప్పు పట్టడం అంటే మీరు దిగజారు. నేను బీజేపీని అనలేదు, ప్రకాష్ రెడ్డి అన్న, నేను బీజేపీని అనలేదు. రాజకీయ నేపథ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళది కారణంగా పక్కన పెట్టిన దాని వెనుక రాజకీయం ఏముందో మనం భవిష్యత్తులో మాట్లాడుకుంటామని చెప్పినాక అంతే. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు దానికి టైం తీసుకోవచ్చు కానీ నేను ఇంకా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం నేను బెటర్ ఎందుకు అంటున్నా అంటే ముందు అపాయింట్మెంట్ అన్న కనీసం చేశారు, గతంలో అది కూడా జరగలేదు అనేది కూడా ఒకటి ఉంది. కనీసం ఇప్పుడు అది కూడా కనీసం అపాయింట్మెంట్ జరిగింది.